నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి జరిగిపోయిన పాత విషయాల్ని తలుచుకొని, తవ్వుకొని, ఎవరితో అయితే ఒకప్పుడు గొడవ పడ్డారో వాళ్ళకి ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలాగే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల చిలికి మళ్ళీ గాలివాన, అంటే విషయాలు చిన్నవి కాస్త పెద్దవయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గొడవలు అనేవి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్ కానీ, మీ వెల్ విషెస్ కానీ అనిపిస్తారు. కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరు మన వాళ్ళు కాదు అని గుర్తించలేని పరిస్థితిలో మీరు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అసలు నేను ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర మాట్లాడకూడదు అనే సందర్భాలు కూడా మీకు ఎదురయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి సైలెంట్గా ఈ 15 డేస్ కొంచెం మీ పని మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అన్నెసెసరీ ఖర్చులు, ట్రావెల్ కానివ్వండి, సడన్ మెడికల్ హెల్త్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానివ్వండి, సడన్ ట్రావెల్స్, మేబీ ఎవరైనా వెళ్ళటం కానివ్వండి, ఇంకేదైనా శుభకార్యాలు, ఏదైనా సరే సిచ్యువేషన్ ఏదైనప్పటికీ కూడా మీరు ఏదైనా సేవ్ చేసుకునే అమౌంట్ ఉంటే కనుక అది ఒక సిచ్యువేషన్లో మీకు అవసరం అవుతుంది, లేకపోతే ఈ పనికి నాకు కావాలి అనుకుని మీరు ఉంచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అన్నెసెసరీగా కొన్నిసార్లు ట్రావెల్ ఎక్స్పెన్సెస్కి, మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటో ఈరోజు అన్ని రీడింగ్స్లో కూడా ఈ మూన్ కార్డ్ అనేది నన్ను వెంటాడుతూనే ఉంది యాక్చువల్గా. సో దీని మీనింగ్ ఏంటంటే ఇల్యూషన్, లేనిపోని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవటం, అంటే ఎమోషనల్గా స్టేబుల్గా ఉండకపోవడం, ప్రతి దానికి ఎమోషనల్ అవ్వటం, అన్ని విషయాల్లో కూడా లోతుగా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేయడం, నిద్ర పట్టకపోవడం, సరిగ్గా తినకపోవడం, అన్నెసెసరీగా వేరే వాళ్ళతో గొడవ పడడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి మీ వెనకాల కూడా ఏదో జరిగిపోతుంది అని ఇల్యూజన్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మీ పని మీరు మాత్రమే చేసుకోండి. ఎవరి కోసం ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈగోకు పోయి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానివ్వండి, రిలేషన్లో కానివ్వండి, ఇటు మ్యారీడ్ కపుల్స్ కానివ్వండి, పేరెంట్స్తో కానివ్వండి, ఎవరితోనైనా సరే గొడవ పడకుండా, వాగ్వాదానికి దిక్కుండా మీ పని మీరు చేసుకోవడం, ఈగోని తగ్గించుకొని ప్రాక్టికల్గా ఉండడం, మీ వర్క్ మీద ఫోకస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి దగ్గర నుంచి మీరు గొడవ పడి దూరం అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఈ విషయాలు ముందు చెప్పుకున్నట్లుగా ప్రాక్టికల్గా ఉండడం, మీ పని మీరు చూసుకోవటం వల్ల ఖచ్చితంగా మంత్ ఎండ్లో కొన్ని శుభకార్యాలకి అటెండ్ అవ్వటం, ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్ళటం, ట్రిప్స్కి వెళ్ళటం, టూర్స్కి వెళ్ళటం, కొన్ని స్పిరిచువల్ ఈవెంట్స్కి, కొన్ని ప్రొఫెషనల్ ఈవెంట్స్లో కానివ్వండి, ఫ్రెండ్స్ ఇళ్ళల్లో జరిగే అకేషన్స్కి కానివ్వండి, మన ఇళ్ళల్లో జరిగే అకేషన్స్కి కానివ్వండి, మీ
ఓల్డ్ కొలీగ్స్తో కావచ్చు, ఓల్డ్ ఫ్రెండ్స్తో కానివ్వండి, మళ్ళీ మీరు రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంగేజ్మెంట్స్కి, పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీస్కి ఇలా చాలా వరకు మీరు ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. మీ దూర బంధువుల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్స్ని మళ్ళీ రీకనెక్ట్ అవుతారు. అలాగే చాలా మందితో కలిసి ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. అంటే ఆలోచించకుండా వచ్చిన ఆపర్చునిటీ మంచిదే కదా అని మీరు వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మంచిది కాదు. డాక్యుమెంట్ విషయాల్లో కానివ్వండి, ఎవరితో కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనే విషయాల్లో కానివ్వండి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డాక్యుమెంట్స్ విషయంలో 1-2 సార్లు మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. హార్ష్గా ముందుకు వెళ్ళడం, దూకుడు ప్రవర్తనతో ఉండటం అనేది ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో అస్సలు మంచిది కాదు. అంటే మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదేమో అని భయాలు అయితే అవసరం లేదు. ఈ టైంలో కొంచెం కొన్ని విషయాలు నేర్చుకోవడం, స్ట్రాంగ్గా ఉండటం, పవర్ఫుల్గా ఎదగటం, నేమ్, ఫేమ్, ప్రతి ఒక్కరికి ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మీరు కనిపించే అవకాశం ఉంది, మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నట్లయితే. అలాగే రహస్య విద్యలు, మంత్ర విద్యలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని దృష్టిలో పెట్టుకొని చాలా రకాలైనటువంటి ప్రాక్టీసెస్ నేర్చుకోవడానికి, అలాంటి గురువుని కలవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే వేరే వాళ్ళ లైఫ్లో జరిగే విషయాల మీద ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో వేరే వాళ్ళ లైఫ్లో విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి మీకు ఏది కావాలో అది మాత్రమే నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.